హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను మీకు పీతల పులుసు ఎలా చేయాలో చెప్తానండి. చాలా టేస్టీగా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ పీతల పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మర్చిపోరు, అస్సలు వదలరు అనమాట. సో ముందుగా ఏంటంటే పీతలను శుభ్రంగా చేసుకోవాలండి. సో మొరేలు అవన్నీ కొట్టుకుని అవన్నీ తీసేసుకుని విడివిడిగా ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనము కూర చేయడానికి రెడీ అవుతుందన్నమాట. తర్వాత ఏంటంటే ఉల్లిపాయలు 2, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర తీసుకున్నానండి. చింతపండు ఈ సైజులో తీసుకున్నాను నేను, అన్ని పీతలు తీసుకున్నాను కాబట్టి. తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చింతపండు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. చింతపండు రసం మనం పులుసులో వేసుకుంటాం కదా. ఉల్లిపాయలు ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి నాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయలు మనము పేస్ట్ చేయాలి కదండి. సో పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట. నేను అందుకే పేస్ట్ చేశాను. తర్వాత ఏంటంటే మసాలాకి జీలకర్ర, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు. సో ఇవేంటంటే తక్కువ తీసుకోండి, లవంగాలు, దాల్చిన చెక్క అవి. ఎందుకంటే పీతల కూరలో కొంచెం మసాలా వేస్తేనే చాలా ఘాటుగా ఉంటుంది. సో ఎక్కువ ఘాటు తినే వాళ్ళైతే పర్వాలేదు, మీ ఇష్టం అండి, మీరు చూసుకుని వేసుకోండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అనేది బాగా వేగనివ్వాలండి. తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూడండి ఈ సైజులో సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఏంటంటే వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు నేనైతే మూత పెట్టానండి. తర్వాత ఏంటంటే చూడండి ఇలా అయిపోయిన తర్వాత ముందుగా మనం పీతలను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ పీతలు అనేవి వేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఏంటి మొరు వేసేసుకుంటారు. నేనైతే ఒక పీతని 2 ముక్కల కింద కట్ చేసి వేసాను అనమాట. సో ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తే లైక్ చేయండి. తర్వాత ఏంటంటే ఇలా 5 నిమిషాలు మూత పెట్టుకుని మనం ఉంచుకోవాలండి, ఎందుకంటే పీత మంచిగా ఉడుకుతుంది అలా అయితే. తర్వాత ఏంటంటే కొద్దిగా పసుపు, కారము, ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవచ్చు, కానీ సాల్ట్ కన్నా ఉప్పు బాగా టేస్ట్ ఉంటుందండి, అందుకని నేను ఉప్పు వేసాను. ఇలా మొత్తం అంతా ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే కొద్దిగా మనం పులుసు వేస్తాం కాబట్టి కొద్దిగానే వేసుకుంటే సరిపోతుందండి. పులుసు వేసినప్పుడు మనము పులుపు తగ్గట్టు మళ్ళీ చింతపండు పులుసు వేసుకుంటాం కదా, సో అందుకని కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఉడకనివ్వాలి. సో ఎందుకంటే మనము పీత అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి లోపల కూడా ఉడకాలి కదా, అందుకని ఉడకనివ్వాలన్నమాట. తర్వాత ఏంటంటే చూడండి ఇలా అయిపోయింది కదా, మూత తీసాను. దీంట్లో ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు మీకు సరిపడంత, పులుపుకి సరిపడంత వేసుకోండి. నాకైతే కొద్దిగా ఎక్కువ పులుపే ఇష్టం కాబట్టి నేను పులుసు ఎక్కువనే వేసుకున్నాను. మీరు పులుపు తగ్గట్టు వేసుకోండి. చూడండి కూర అనేది ఉడుకుతుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుందండి. సో చూడండి పులుసు 10 నిమిషాలు అయిన తర్వాత నేను మూత తీసుకున్నాను. ఇలా అయిపోయిన తర్వాత మసాలా ఉంటుంది కదండి, మనము పచ్చి మసాలా అది వేసుకోవాలి. పచ్చి మసాలా ఏంటంటే లాస్ట్లో వేస్తే మనకి మసాలా స్మెల్ అనేది వస్తుందండి, కాబట్టి ఏం చేయాలంటే మనము ముందుగానే వేసుకోవాలి. అంటే కర్రీ ఆఫ్ చేస్తున్నాము అన్న ఒక 15 నిమిషాల ముందు వేసుకుంటే ఏంటంటే స్మెల్ రాకుండా మనకు పులుసులో కలిసిపోతుంది అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి పీతల పులుసు ఇష్టమో నాకు కామెంట్ చేయండి. సో చూడండి నేను ఒక 15 నిమిషాలు ఇలా ఉంచాను, ఉడికింది కదా. ఇలా ఉడికిన తర్వాత ఏంటంటే మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, పీతల పులుసు చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ది ఛానల్.